హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రూబీ పై కిచెన్. ఈరోజు రెసిపీ ప్రాన్స్ పికిల్, రొయ్యల ఆవకాయ. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే 3-4 నెలల వరకు నిల్వ ఉంటుంది. మసాలాలు కూడా ఏమి వేయక్కర్లేదు. చాలా బాగుంటుంది. 1 కేజీ రొయ్యల్ని, అంటే 2 కేజీలు తీసుకుంటే 1 కేజీ వస్తాయి. ఆ రొయ్యల్ని ఇలా పైన కొంచెం నల్లగా లేయర్లా ఉంటుంది, అది కూడా తీసేసి సాల్ట్ వేసి, ఖచ్చితంగా సాల్ట్ వేసి ఒక 3-4 సార్లు కడుక్కుని, అందులోంచి జిగురు లాంటి పదార్థం వస్తుంది, అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత పసుపు వేసి బాగా పట్టించేసి అడుగు మందంగా ఉన్న బాండీలో వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రొయ్యల్ని ఉడికించాలి. ఆ వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఆ వాటర్ని రిమూవ్ చేసేసి వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత 300 ml వరకు నాకు ఆయిల్ పట్టింది. కరెక్ట్గా 300 ml అయితే 2 కేజీల రొయ్యలకి కేజీ వస్తాయి కాబట్టి 300 ml ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. వేసేసుకుని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగించాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల మనకు ఆవపిండి, మెంతిపిండి తయారు చేసుకోవడం కోసం 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసి 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది వేసుకుని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇది ఐరన్ బాండీ కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్కువసేపు ఫ్రై చేస్తే చేదొచ్చేస్తుంది. కొద్దిగా కరివేపాకు కూడా వేడి ఆయిల్లో వేసేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మారిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది, అలా కూడా వేసేసుకోవచ్చు. కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత 1/2 కప్పు కారం, మనకి పచ్చడి కారం ఉంటుంది కదా, పచ్చడి కారం వేసుకుని 1/2 కప్పుకి కొంచెం ఫుల్గా వేసుకుంటే బాగుంటుంది. 1/4 కప్పు కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసేస్తే ముందే ఎక్కువైపోతుంది కాబట్టి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. అలాగే మనం మిక్సీకి వేసుకున్న ఆవపిండి, మెంతిపిండి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని ఇందులోకి వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టుగా కలిపేసుకుని ఇది చల్లారిపోతుంది కదా, చల్లారిన తర్వాత మాత్రమే ఒక 1/2 డజన్ వరకు నిమ్మకాయలను పిండుకుంటే 1/4 కప్పు జ్యూస్ వస్తుంది. జ్యూస్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. నిమ్మకాయల్లోని రసాన్ని బట్టి జ్యూస్ పడుతుంది, చూసుకుని వేసుకోండి. బాగా పెద్ద కాయలు అయితే 4-5 సరిపోతాయి. మీడియం సైజ్ కాయలు అయితే 6 పడతాయి అన్నమాట. నిమ్మరసం అనేది కరెక్ట్గా సరిపోవాలి. అంతేనండి. ఇలాగా ఏదన్నా గాజు సీసాలోకి టర్న్ చేసేసుకోవచ్చు. ఐరన్ బాండి కాబట్టి నేను ఒక బౌల్లోకి మార్చేసాను. అంతేనండి. చాలా చాలా టేస్టీగా ఉండే రొయ్యల ఆవకాయ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మనకి లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇలాంటివి వేస్తే కూర టేస్ట్ వచ్చేస్తుంది, బాగుండదు. ఇలాగే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.